ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు ఫంక్షన్ ఉందన్నమాట. అక్కడికి వెళ్ళడానికి ఈ శారీ అయితే తీసి ఉంచుకున్నాను. ముందుగా ఇలాగైతే స్టెప్స్ దగ్గర, ముందు కుచ్చుల దగ్గర అన్నీ ఇలాగా పిన్స్ అయితే పెట్టేసుకున్నాను అనమాట. సైజు చేసుకొని ఐరన్ చేసి ఉంచుకున్నాను. ఇలా చేసుకోవడం చాలా ఈజీగా ఉంది తెలుసండి. అంటే మనం శారీ కట్టుకునేటప్పుడు చాలా ఈజీగా ఉంది. శారీ కట్టుకోవడం రాని వాళ్ళకి ఇలా చేసుకుంటే చాలా బాగుంటుందన్నమాట. దానికోసం ఈ బ్యాంగిల్స్ అయితే మ్యాచింగ్ బ్యాంగిల్స్ వేసుకుంటున్నాను. నెక్ పీస్ ఇది పెట్టుకుంటున్నాను. ఇయర్ రింగ్స్ అయితే అవి సెట్ చేసుకొని అలాగ ఉంచుకున్నాను అనమాట. ఇదైతే ఐరన్ చేసి అలాగా రెడీ చేసుకొని ఉంచుకున్నాను. ఇప్పుడైతే మేకప్ చేసుకుంటున్నాను. నా దగ్గర ఫౌండేషన్ అయిపోయింది. అందుకని ఇది ఉంది కదా నా దగ్గర అని చెప్పి ఇదే నేను వాడుతున్నాను. ఇది చాలా బాగుంటుంది. ఏంటంటే ఇది కొంచెం కేకీగా అవుతుంటుంది. ప్యాచెస్ లాగా అలా కాకుండా ఉండాలంటే కొంచెం వెట్ చేసుకొని మనం అప్లై చేసుకోవాలి. చాలా బాగుందండి ఇది. కొంచెం ఎక్కువ బ్రైట్గా అయిపోతుంటుంది. అలా కాకుండా మనం కొంచెం చూసుకొని అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. ఇలాగా నేను ముందు స్కిన్ కేర్ అది చేసుకున్నప్పుడే ప్రైమర్ కూడా వాడాను. నేను బ్లూ హెవెన్ ప్రైమర్ వాడతాను. మీ అందరికీ చాలాసార్లు చూపించాను కూడా. అది అప్లై చేశాను. అది అప్లై చేసేటప్పుడు వీడియో ఆన్ చేయడం మర్చిపోయానమాట. అదే. ఇక్కడైతే ఇది అప్లై చేసుకున్నాను. ఇది చాలా సేపు పడతదండి మనకి అడ్జస్ట్ చేసుకోవడానికి. కొంచెం ఓపిక ఉండాలి. లేపోతే బావుండదు. అక్కడక్కడ ప్యాచెస్ లాగా అలాగా కనిపిస్తుంటది. అందుకని ఫస్ట్ ఫేస్ అంతటికి అప్లై చేసుకొని తర్వాత అది వెట్ చేసుకొని ఇలాగా మనం ఫేస్ లోపల వరకు అయ్యేలాగా కొంచెం ఇలాగా అప్లై చేసుకుంటున్నాను అనమాట. నేను చాలాసార్లు నా మేకప్ వీడియోస్ పోస్ట్ చేశాను. పార్టీ మేకప్ కానీ, లేదంటే సింపుల్ మేకప్, కాలేజీ గోయింగ్ మేకప్ అన్నీ నేను షేర్ చేశాను. మన ఛానల్‌లో ఉంటాయి. ప్లేలిస్ట్‌లో ఉంటాయండి బ్యూటీలోని. కావాలంటే చూడండి. ఓకేనా? ఇలాగైతే నేను నెక్‌కి, ఫేస్‌కి అంతటికి అప్లై చేశాను. ముందుకి ఇప్పటికి చూస్తున్నారా ఎంత తేడా ఉందో. ఇది అప్లై చేసిన తర్వాత మనం కాంపాక్ట్ రాయకపోయినా పర్వాలేదు. అలాగుందన్నమాట. తర్వాత మళ్ళీ నాకు కొంచెం ఎక్కువ అనిపించి ఈ బ్రష్‌తో అయితే కొంచెం మళ్ళీ రఫ్ చేస్తున్నాను అనమాట. ఏమైనా ఎక్స్ట్రాస్ ఉన్నా అక్కడక్కడ అడ్జస్ట్ అవుతుందన్నమాట. ఎక్కడెక్కడ ఎక్కువైపోయింది అన్నది కొంచెం అడ్జస్ట్ అవుతుంటుంది. ఇలాగైతే ఐస్ చుట్టూ, లిప్స్ చుట్టూ అది అంతే చేసుకున్నాను. తర్వాత ఇప్పుడు చలికాలం కదండీ! ఫేస్ కూడా బాగా పగిలిపోతుంది. అందుకని కొంచెం లైట్ మాయిశ్చరైజర్ అయితే అప్లై చేశాను. తర్వాత ఇక్కడ ఐబ్రో ప్యాలెట్ నుంచి ఐబ్రోస్ అయితే ఫిల్ చేసుకున్నాను. నేను ఐబ్రోస్ ఎప్పుడు పౌడర్ ఫామే వాడతాను. అది బ్రౌన్ కలర్. బ్లాక్ ఎప్పుడు వాడను. బ్లాక్ ఎప్పుడు మనం వాడకూడదండి. బ్లాక్ వాడామనుకోండి ఆర్టిఫిషియల్‌గా అనిపిస్తదనమాట. ఇక్కడ ఐ షాడో అయితే పెట్టుకుంటున్నాను. ఇది నేను చాలాసార్లు చూపించాను నా మేకప్ కిట్. దానిలోదే వాడుతున్నాను అనమాట. ఈరోజు నేను నేవీ బ్లూ శారీ చూపించాను కదా! దానికి సంబంధించింది కొంచెం బ్లూ షేడ్ ఉన్నది వేసుకుంటున్నాను. దాని మీద కొంచెం వైట్ షేడ్ పెడతాను అనమాట. మధ్యకి లిడ్ దగ్గర వైట్ షేడ్ పెడితే హైలైట్ అవుతుందన్నమాట. అంటే హైలైటర్ లాగా పనిచేస్తుంది. ఇప్పుడు మనం వెళ్ళే ఫంక్షన్ బట్టి మనం మేకప్ అవ్వాలండి. అంటే ఇప్పుడు ఏంటంటే హోటల్స్ అలాంటివైతే ఆ లైటింగ్స్ బట్టి మనం వేసే మేకప్ కూడా కొంచెం హైలైట్ అవుతుందన్నమాట. దాన్ని బట్టి ఆ లైటింగ్స్ దాన్ని బట్టి మనం కొంచెం డార్క్ కలర్స్ అలాంటివి వాడితే మన మేకప్ కూడా చాలా బాగుంటుంది. తర్వాత మనం వేసుకునే డ్రెస్, శారీ బట్టి కూడా మన మేకప్ ఉంటుందన్నమాట. అది చూసుకొని కొంచెం కొంతమంది హెవీ మేకప్ అయిపోతారు. హెవీ మేకప్ అయిపోవడం కాదండి. లైట్‌గా మేకప్ చేసుకున్న లుక్ అయితే బాగుండేలాగా మేకప్ చేసుకుంటే మనకు బాగుంటుందన్నమాట. ఇలాగా మస్కరా అయితే అప్లై చేస్తున్నాను. మస్కరా అయితే ఐటెక్స్ ఉంది. అది అప్లై చేస్తున్నాను. ఇక్కడ బ్లష్ ఆన్ అయితే అప్లై చేస్తున్నాను. పింక్‌ది ఉంది నా దగ్గర. దాంతో నేను బ్లష్ ఆన్ అప్లై చేస్తున్నాను. అదేంటంటే మన చిక్ బోన్ దగ్గర కొంచెం ఇలాగా అప్లై చేస్తే బాగుంటుందన్నమాట.
అక్కడ పాప ఏదో అడుగుతుంది. అందుకని దానికి చెప్తా. ఇవాళ పాపకు ఒక ఫంక్షన్ ఉందన్నమాట. వాళ్ళ ఫ్రెండ్‌ది. మాకో ఫంక్షన్ ఉంది. అది అడుగుతుంది. ఇదేంటి పెట్టుకుంటాను. అది అక్కడికి వెళ్తది. అయితే మాతో వస్తది. కొంతసేపు ఇక్కడ ఉండి తర్వాత దాని ఫ్రెండ్ ఫంక్షన్‌కెళ్తదన్నమాట. అది. తర్వాత ఇక్కడ హైలైటర్ ఉంది. హైలైటర్ నా దగ్గరది లేదు. పాడైపోయిందది. అయితే ఈ ప్యాలెట్ ఉంది కదా! దానిలోదే నేను కొంచెం హైలైటర్ లాగా అప్లై చేస్తున్నాను. తర్వాత లిక్విడ్ లిప్‌స్టిక్ అయితే పెట్టుకుంటున్నాను. మొదట పెట్టాను. ఇది అస్సలు కలర్ బాలేదన్నది. కొంచెం లుక్ అయితే రాలేదు అన్నది పాప. అందుకని నా దగ్గర మళ్ళీ రెడ్ లిప్‌స్టిక్ ఉంటే అది పెట్టుకున్నానన్నమాట. మీరే చెప్పండి. సెట్ అవ్వలేదు కదా నాకు. అది కొంచెం బ్రిక్ కలర్ మాట. అంటే ఇటిక్ కలర్ అంటారు. అది బాలేదు. మళ్ళీ అది కొంచెం క్లీన్ చేసి ఈ లిప్‌స్టిక్ ఉంది రెడ్ కలర్‌ది అదైతే పెట్టుకున్నాను అనమాట. ఇది వాటర్ ప్రూఫ్, స్మచ్ ప్రూఫ్ మాట. ఎప్పుడైనా లిప్‌స్టిక్ వాటర్ ప్రూఫ్, స్మచ్ ప్రూఫ్ పెట్టుకుంటే బాగుంటుంది. ఒకసారి పెట్టుకున్న తర్వాత టిష్యూ పేపర్తో ఇచ్చేసి మళ్ళీ పెట్టుకున్నాను. ఇదిగో శారీ, జ్యువెలరీ అన్నీ పెట్టుకున్న తర్వాత లుక్ అయితే ఇలాగుంది. మా పాపకి వీడియో తీయమంటే ఇలా తీసింది. బాగుందా శారీ? ఎలాగుంది ఏంటి చెప్పండి. హెయిర్ స్టైల్ అయితే పెట్టుకున్నాను. తర్వాత పాప అయితే ఈ లంగావని వేసుకొని రెడీ అయిపోయింది. దాని ఫ్రెండ్ ఫంక్షన్ కూడా ఉంది కదా, అందుకే ఇది రెడీ అయిపోయింది. ఫంక్షన్కి అయితే వచ్చాము. ఇదేంటంటే 25 ఇయర్స్ మ్యారేజ్ యానివర్సరీ అన్నమాట. దానికోసం వచ్చాము. అక్కడ ఇలాగైతే డెకరేషన్ చేశారు. నేను ఎక్కువగా ఫంక్షన్ దగ్గర అయితే ఏమీ తీయలేదండి. నాకు అందరికీ తీయడం నాకు ఇష్టం లేదు. ఇదైతే ఇలాగా పెట్టారు, బాగుంది. ఇక్కడైతే మేము కూర్చున్నాం. నిషి ఖుషి కూర్చున్నారు. నేను ఇక్కడైతే కూర్చున్నాను. శారీ ఎలాగుంది, నా మేకప్ ఎలాగుంది చెప్పండి. ఇలాగైతే ఇక్కడ కూర్చున్నాం. కొన్ని ఫొటోస్ అవి తీసుకున్నాం. ఎక్కువ అయితే తీయలేదు ఇక్కడ. ఎందుకంటే బాగుండదు కదా అందరికీ మీడియాలో పెట్టడం. అది నాకు ఇష్టం లేదు వీడియోలో అందరికీ చూపించడం. తర్వాత ఇదిగోటి అన్నయ్య, అక్క అన్నమాట. అక్క అనేస్తాను, వదిన అవుతుందన్నమాట. అత్త కూతురు నాకు, మామయ్య కూతురు అది మాట. ఇలాగా వాళ్ళది చేస్తున్నారు కేక్ కటింగ్ అదిని. అంతేనండి. ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. ఓకే, బాయ్.